దుబ్బాక శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారు నామినేషన్ వేశారు. ప్రస్తుతం మనం దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రఘునందన్ రావు గారు, మీరు గత నెల రోజుల నుంచి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేశారు. ఈ చూసుకున్నట్టయితే మీకు ఎలా ఉన్నాయి? గత 55 రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి పల్లెటూరుకు వెళ్ళి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెలకు రావాల్సినటువంటి నిధులన్నీ, సిద్దిపేట నియోజకవర్గం మనకు ఏ రకంగా నష్టం చేస్తుంది, సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు దుబ్బాకకు అన్యాయం ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేటగారికల్గా గత 55 రోజులుగా మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 110 గ్రామాల్లో వివరించి చెప్పినప్పుడు ఈరోజు మీరు ఎవరిని అడిగిన ప్రజలు ఇంత అన్యాయం జరిగిందా అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గజ్వెల్కి 100 కోట్లు, 434 కోట్లు గజ్వెల్కి తీసుకెళ్ళిండ్రు, 180 కోట్లు సిద్దిపేటకి తీసుకెళ్ళిండ్రు. కేవలం 10 కోట్లు మాత్రమే ఎస్డిఎఫ్ నిధుల్ని దుబ్బాకి ఇచ్చిండ్రు. రోడ్లు చూసినా, మోరీలు చూసినా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసినా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్తో పోల్చినప్పుడు దుబ్బాక నియోజకవర్గం 100% అన్యాయానికి గురైంది. ఈ అన్యాయానికి ఆద్యుడు, కారకుడు, మొత్తం కర్త కర్మ క్రియ ఎవరంటే హరీష్ రావు గారే. ఇవాళ ఆయన వచ్చి అమ్మకు అన్నం పెట్టినాడు అంటే అమ్మ చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని నటిస్తూ ఉంటే దుబ్బాక ప్రజల్ని మేము చైతన్యవంతులను చేస్తూ ప్రజల్ని కాషాయ జెండా యొక్క అవసరాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన కనబడతా ఉంది. ఇప్పుడు మనం దుబ్బాక కాన్స్టిట్యున్సీకి తీసుకున్నట్లయితే హరీష్ రావు గారు దుబ్బాకాను నేను దత్తత తీసుకుంటాను, దుబ్బాకాను అన్ని విధాలుగా నేను డెవలప్ చేస్తాను, నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు. ఒకవైపు చూస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతమ్మను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికలు హరీష్ రావు వర్సెస్ రఘునందన్ రావు అని అనుకోవచ్చా? నేను వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు. ఈ ఎన్నికలు తెలంగాణ సమాజం మొత్తం వర్సెస్ టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. చంద్రశేఖరరావు గారి అహంకారానికి, హరీష్ రావు గారి ఆధిపత్య పోరుకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. బక్కజిక్కినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు, సిఏలు, ఆశా వర్కర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, నోరు లేని బడుగు బలహీన వర్గాల తరఫున ప్రశ్నించేందుకు ఒక గొంతు అసెంబ్లీలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఈ ఎన్నికలుగా భావిస్తూ ఉన్నారు. హరీష్ రావు గారికి నాకు మధ్యలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు, దూషణలు ఏం లేవు. అక్కడ మా నియోజకవర్గానికి అన్యాయం చేసినావు, నీ 2 కళ్ళ సిద్ధాంతం మాకు వద్దు అని ఆయన కేటగిరికల్గా చెప్తా ఉన్నా. నాడు చంద్రబాబు బందర్కి సూట్ కేసు చదువుకొని పోయినట్టు సిద్దిపేట అయినా సిద్దిపేటకే పోతాడు తప్ప దుబ్బాకకు న్యాయం చేయడం అనేది దుబ్బాక ప్రజలకు మేము చెప్తున్నటువంటి విషయం. దీన్ని దయించి వ్యక్తిగత పోరుగా చూడొద్దు. టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి, టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకి, టీఆర్ఎస్ పార్టీ అన్డెమోక్రటిక్ పద్ధతులకి, ప్రజాస్వామ్యానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరుగా ఈ ఎన్నికను చూడాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దుబ్బాక కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే పూర్తిగా ఇది గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దీంట్లో రైతులను, ఇటు నిరుద్యోగులను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2, 2014 నుంచి ఏ పల్లెటూరుకైనా ₹1 వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులే. బాత్రూమ్లు కట్టినా, ఎల్ఈడి బుగ్గలు వేసినా, సిమెంట్ రోడ్లు వేసినా, లేదా చెట్లు పెట్టినా, చెట్ల చుట్టూ జాలి పెట్టినా, ఆఖరికి ఊరవతలు కడుతున్న శ్మశాన వాటికలైనా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. దుబ్బాక గ్రామీణ ప్రాంతం కాబట్టి నేను మా గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పంచాయతీకి ఆఖరికి చింతమడకకి 1,00,000 చంద్రశేఖర్ రావు ఇస్తే 8 లక్షలు నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి తార్కాను? కాబట్టి దయించి ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెనుకబడ్డటువంటి దుబ్బాక జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్న సందర్భంగా ఇన్ని రకాల నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ అంగీకరిస్తున్నారు. ఆఫ్ ది రికార్డులు, ఆన్ ది రికార్డులో మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. ఈ నిశ్శబ్ద విప్లవం ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాలో ఒక నూతనమైనటువంటి రాజకీయ ఒరవడికి తెరలేపుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. సిద్దిపేట దుబ్బాక కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే పూర్తిగా రైతు బంధు, రైతు బీమా పథకాలతోటి టీఆర్ఎస్ పార్టీ దూసుకు వెళ్తున్నది. అదేవిధంగా మీరు దీన్ని ఏ విధంగా తిప్పికొట్టగలరు? దుబ్బాక నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో హరీష్ గారు వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా ఏదన్నా ఒక నియోజకవర్గం వాళ్ళకి నచ్చిన నియోజకవర్గాన్ని, ఇంక్లూడింగ్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్తో సహా వాళ్ళకి నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకోమనండి. నచ్చిన గ్రామం పేరు చెప్పమనండి. ఆ ఊరికి పోయి ఆ ఊరిలో ఉన్న రైతులందరినీ సమావేశపరిచి రైతు రుణమాఫీ జరిగిందా అని అడుగుదాం.
ఒకవేళ ఆ ఊర్లో ఉన్న రైతులందరూ కూడా మా ఊర్లో ఉన్న అందరు రైతులకి రుణమాఫీ జరిగింది అని అంటే అప్పుడు నేను రాజకీయాల గురించి పునరాలోచిస్తాను. ఒకవేళ జరగలేదు అని అంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు హరీష్ రావు గారు చూసుకున్నట్టయితే మేము మల్లన్న సాగర్ కడుతుంటే రఘునందన్ రావు కేసులు వేసి అడ్డుకుంటున్నాడు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రంగనాయక సాగర్లో కొండపోచమ్మ సాగర్లో కేసులు పడలేదా? ఒక్క మల్లన్న సాగర్లోనే కేసులు పడ్డాయా? అంటే దాని అర్థమైంది, నీ నియోజకవర్గం చల్లంగా ఉండాలని నువ్వు 15 లక్షలు ఇచ్చుకున్నావు ఎకరానికి, నీ మామ నియోజకవర్గం బాగుండాలని ఎకరానికి 20 లక్షలు ఇచ్చుకున్నావు, దుబ్బాకకి 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నప్పుడు రైతుల తరఫున రఘునందన్ రావు పోరాడితే తప్పేముంది? సిద్దిపేటలు ఇచ్చినట్టు 15 లక్షలు ఈ ఎకరానికి, లేదా గజ్వేల్ ఇచ్చినట్టు 20 లక్షలు ఇస్తే మేము పోరాటాన్ని ఆపేస్తాం కదా. R&R ప్యాకేజీని సరిగా అమలు చేయమని అడుగుతా ఉన్నాం. బాధిత రైతు కుటుంబాలకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. చాలా గ్రామాలలో పరంపోగులు, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇతరతర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూముల్ని పేద రైతులకి, భూమి కోల్పోతున్నటువంటి రైతులకి ఇవ్వమని అడుగుతున్నాం. రఘునందన్ అడుగుతున్న దాంట్లో తప్పేముంది చెప్పుండ్రి. సిద్దిపేటకో న్యాయం, గజ్వేల్కో న్యాయం, దుబ్బాకో న్యాయం ఉంటుందా? దుబ్బాక ప్రజలు మూగోళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, ప్రేమగల్లోళ్ళు, మంచోళ్ళు కాబట్టి నేను ఎట్లయినా వాళ్ళని చంపేయచ్చు అని అనుకుంటారా మీరు? ఇది అన్యాయం అని అంటా ఉన్నాం. కేసులు ఎందుకు వేస్తున్నారు? రైతు ఎందుకు వేస్తున్నాడు? రైతుకు న్యాయం జరిగితే రైతు ఎందుకు కేసేస్తాడు? రైతు నా మాట ఎందుకు వింటాడు? ఆయన కడుపు నిండితే రైతు తన భూమి కోల్పోతున్నాడు కాబట్టి రైతు కొట్లాడుతున్నాడు. కొట్లాడుతున్నటువంటి రైతు పక్షాన మేము నిల్చుంటున్నాం. ఎస్, ధర్మం అటు వైపు ఉంది కాబట్టి మేము నిల్చుంటా ఉన్నాం. మరి కొండపోచమ్మ సాగర్ ఎందుకు సెటిల్ చేసిర్రు 20 లక్షలు ఇచ్చి? రంగనాయక సాగర్ 15 లక్షలు ఇచ్చి ఎందుకు సెటిల్ చేసిండ్రు? అట్లే మల్లన్న సాగర్ కూడా సెటిల్ చేయండి అని అడుగుతున్నాం. మీరు పేరు పెట్టినప్పుడే మమ్మల్ని ముంచాలన్నారు. మంచాలనేది మీ ఉద్దేశం. మల్లన్న అంటే శివుడు, శివుడు అంటే ఎవరికి అవసరం లేని దేవుడు అనుకొని వదిలేసిర్రు వాళ్ళు. కానీ ఇలా శివుడే 3వ కన్ను తెరిచిండు. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గర్వది. ఇలా దుబ్బాకకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఆలోచించాలి. అది హరీష్ రావు గారికి ఏమైనా జ్ఞానోదయం అయితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. చివరిగా ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. సోషల్ ఇంజనీరింగ్ దృష్ట్యా చూస్తే ఇక్కడ రెడ్డిలో ఓట్లు కానీ, బీసీలో యాదవ్ ఓట్లు కానీ, గొల్లకుర్మ ఓట్లు కానీ, ముదిరాజ్ ఓట్లు కానీ, పద్మశాలి ఓట్లు కానీ చాలా కీలకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మీ సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉండబోతుంది? సోషల్ ఇంజనీరింగ్ మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. దయచేసి దాన్ని తప్పుదోవ పట్టించదు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నరేంద్ర మోడీ గారు కల్పించారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్రకులాలకే పనిచేస్తుందని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమ అవుతుంది. వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి ఒక కమిషన్ వేయమని, ఆ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించమని 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళ అధికార పార్టీ మీదనే కొట్లాడితే కనీసం బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కాకుండా తెలంగాణ నుంచి తల్లోజు ఆచారి గారిని ఒకరిని బీసీ కమిషన్లో సభ్యులను చేసినాం. ఈడబ్ల్యూసీ ఇచ్చి పేదల్ని, అగ్రవర్ణాల పేదల్ని ఆదుకున్నాం. బీసీ కులాలకు సంబంధించి బీసీ కమిషన్ వేసి దానికి రాజ్యాంగబద్ధతను కల్పించినాం. అంబేద్కర్ గారికి సంబంధించి అంబేద్కర్ పంచతీర్థం డెవలప్ చేసినాం. ఇట్లా సమాజంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ, అంత్యోదయనే మా పునాదిగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఎందుకు అమలు చేయట్లేదని భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. ఎందుకు? మన దాదాపు 60,000 మంది విద్యార్థులకు సీట్లు వచ్చేటివి రకరకాలైనటువంటి ఎంట్రన్స్లలో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట మీరు అన్యాయం చేశారు. పెద్ద తెగ ముదిరాజు తెగ, ముదిరాజు తెగలకు అన్యాయం చేస్తుంది ఎవరు? చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. ఎప్పుడో వెనకటికి 2009లో ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 15, ముదిరాజులని బీసీడీ నుంచి తీసుకొని వచ్చి బీసీఏలో కలపాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చినారు. ఆ జీవోని రాష్ట్ర హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ పోయినరు ముదిరాజు బంధువులు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటికి సుప్రీంకోర్టు 3 సార్లు అడిగింది. ఏ సామాజిక సర్వే ఆధారంగా ముదిరాజుని మనం బీసీఏలో కలపొచ్చో రిపోర్ట్ ఇవ్వమని సుప్రీంకోర్టు 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అడిగితే నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తావు, ఎవరికో ఒకరికి రాజ్యసభ సభ్యుని ఇస్తావు, ఉన్న ఈటల రాజేందర్ని అవమానపరిచి ఇంకెవరినో తీసుకొచ్చి ఎంపీ చేసి నేను మొత్తం ముదిరాజులకు చేస్తున్నా అని చెప్తున్నావు కదా చంద్రశేఖరరావు గారు. సుప్రీంకోర్టు అడిగిన తర్వాత 3 సార్లు కేటగారికల్గా రిపోర్ట్ ఇవ్వమంటే ముదిరాజులను బీసీఏలో మార్చడానికి ఉన్నటువంటి సర్వే ఫలితాలను ఇవ్వడానికి నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రఘునందన్ రావుగా, ఒక వకీలుగా రేపు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీఏలో చేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. చివరగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఇప్పుడు వారిని టీఆర్ఎస్ యొక్క సెకండ్ క్యాండిడేట్ అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి అనుకోవచ్చా? ఆయన మీకు ఏ విధంగా పోటీనిస్తారు? ఒకరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. బట్ మీరు అడిగినారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అయితే మంచిది కాదు.
ముత్యం రెడ్డి గారు గొప్ప నాయకుడు అయితే 2004లో ముత్యం రెడ్డి గారు ఓడిపోయినారు, 2007లో ముత్యం రెడ్డి గారు ఓడిపోయినారు, 2009లో ఒకటేసారి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిండు ఆయన. అంతకుముందు ఆయన తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశంలో మంత్రి ఆయన. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయలేదు, 2007లో చేయలే, 2008లో ఉప ఎన్నికల్లో చేయలే, 2009లో ఒక్కసారి గెలిచిండు, 2014లో ఓడిపోయిండు, 2019లో పోటీ చేయడానికి భయపడిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. 2000 నుంచి 2020 వరకు 4 సార్లు ఎన్నికలలో ఓడిపోయినటువంటి ముత్తన్నకి మంచి పేరు ఉంటే, ముత్తన్న చేసిన పనులను నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకుంటే, మధ్యలో ముత్యారెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు 4 సార్లు? ముందు శ్రీనివాసరెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. వ్యక్తుల్ని దేశించడం, దూషించడం నా లక్ష్యం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ పార్టీ గల్లీలో కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఇట్లాంటి పార్టీలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో మీరు ఒకసారి ఆలోచించారు. టీఆర్ఎస్లో ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి తోలిచి బీఫామ్ ఇప్పిస్తాడు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వెంకట నరసింహారెడ్డి గారు వచ్చి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి పోటీ చేసిన మనోహర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటారు. పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి గారు వచ్చి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటాడు. కాంగ్రెస్ నాయకులందరినీ టీఆర్ఎస్లోకి తీసుకొని ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి, మరి మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిరా, డబ్బులో ఫిక్సింగ్ చేసిరా, లేకపోతే ఇంకేం చేసిరా అనేది ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుందన్న. కాంగ్రెస్ పార్టీ పేరు మీద పోటీ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ బీఫామ్ కావాలని అడిగిన వాళ్ళు అందరు పోయి టీఆర్ఎస్లో చేరుతారు. టీఆర్ఎస్లోకి వెళ్ళి ఒకడొచ్చి కాంగ్రెస్లో చేరుతాడు. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ప్రజలను అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకున్నట్టయితే అధికార పార్టీ, అర్ధబలం, అంగబలం, ఒకవైపు చూసుకుంటే క్యాడరు, ఒకవైపు చూసుకుంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇలా ఫుల్ బలంగా ఉన్న పార్టీని మీరు ఏ విధంగా ఢీకొట్టకపోతున్నారు? ఇప్పుడు మాకు ప్రజాబలం ఉంది, కార్యకర్తల బలం ఉంది, కార్యకర్తల అండదండలు ఉన్నాయి. ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉంటే కూడా ఎంపీ ఎలక్షన్లు ఓడిపోయినారు కదా, వాళ్ళు సింగిల్ డిజిట్కే వచ్చారు కదా వాళ్ళు. కాబట్టి అహంకారపూరితంగా, ఏకపక్షంగా, అన్డెమోక్రటిక్గా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని తెలంగాణ సమాజం స్వాగతించదు. తెలంగాణ ఎప్పుడు పోరుగడ్డ, తిరుగుబాటుగడ్డ. మీరు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ తిరుగుబాటు చేసి చూపెడుతుంది అనేది నాకున్నటువంటి విశ్వాసం. చివరగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ దుబ్బాక ఫలితాలు రేపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి? 100% మారుస్తాయి. ఏ రకంగా మారుస్తాయి అనేది ఎన్నికల ఫలితం తర్వాత మాట్లాడుకుందాం. బట్ దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కోసం భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని చెప్తా. భవిష్యత్ రాజకీయం అంతా కూడా బడుగు బలహీన వర్గాల చేతిలోకి పోతుంది అనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. మా రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి ఈ దేశ ప్రధాని వరకు బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తున్నాం. తెలంగాణలో 155% ఉన్నటువంటి బడుగులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిస్తే 85% ఉన్నటువంటి తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలన్నీ కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత మారుతాయనేటువంటి విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే దుబ్బాక ఉప ఎన్నిక ఒక రసవత్తరంగా సాగుతుంది. మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారి మాటల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, మా కార్యకర్తల బలం ఉంది. అదేవిధంగా ఇది ఒక కేసీఆర్ అహంకారానికి, హరీష్ రావు యొక్క అన్డెమోక్రటిక్ విధానానికి వ్యతిరేకంగా సాగుతున్న ఎన్నిక. ఈ ఎన్నికల్లో ప్రజాబలంతో, కార్యకర్తల బలంతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని రఘునందన్ రావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.